ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సమాధానాలు గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. సో కామన్ గా మనందరిలో ఉండే కొన్ని సందేహాలని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సాధారణంగా ప్రతి ఇంట్లో కొంతమంది వ్యక్తులకి, ప్రతి వ్యక్తికి అని నేను అనలేను, ఏంటంటే చెయ్యి తీసుకెళ్లి తల మీద ఇలా పెట్టుకోవడం చాలా అలవాటు. కామన్, అంటే ఇలా పెట్టుకుంటూ ఉంటారు, పెట్టుకోవద్దు అంటారు. పెద్దవాళ్ళేమో పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే దరిద్రం అంటారు. కానీ కామన్ గా వెళ్ళిపోతూ ఉంటారు చాలా మందికి. అసలు ఎందుకు తల మీద చెయ్యి పెడితే దరిద్రం? ఖచ్చితంగా దరిద్రమే. అది ఎందుకో కూడా చెప్తాను. అవునా? శాస్త్రంలో అంటే వీళ్ళు పెద్దవాళ్ళు తల మీద పెట్టుకోవద్దని చెప్పారు, కానీ ఇంకొక 6 చోట్ల చెయ్యి పెట్టుకోవడం ద్వారా కొన్ని లాభాలు ఉన్నాయి. అవునా? నిజం ఉన్నాయి. అది ఎక్కడుంది, దీనికి ప్రామాణికత ఏమిటి అని మీరు అడగొచ్చు. భవిష్య పురాణం అని ఒకటి ఉంటుంది. భవిష్య పురాణంలో చెప్పబడింది ఈ విషయం గురించి. భవిష్య పురాణంలో మీరు వెతికితే నేను చెప్పిన అంశం కూడా దొరుకుతుంది కావాలంటే. ఓకే, అవి ఏమిటి, ఎలా చెప్పారు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక విషయాన్ని క్లారిటీ చేసి దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. అలాగే. మనకి ఈ చేతుల్ని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి అని అనుకుంటున్నాం. అంటే లక్ష్మీదేవి యొక్క స్థానం చెయ్యి అనేటువంటిది. అందుకే పొద్దున్నే నిద్ర లేచి అలా అనుకొని చేతులు చూసుకోవాలి అంటారు. అంటే ఈ కరములు ఏవైతే ఉన్నాయో లక్ష్మీ స్థానాలు. మనం అందుకే ప్రయత్నం చేయి, నీకు ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. ధైర్యానికి కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా 3వ స్థానము కరములే చెప్తారు. ధైర్యాన్ని ఇచ్చేటువంటిది లక్ష్మీ స్థానం అంటారు కదా, తల మీద ఎందుకు పెట్టుకోవద్దు అంటారు. మరి భవిష్య పురాణంలో మిగతా 6 చోట్ల ఏం చెప్పారు, అప్పుడు ఏ మంత్రం చదువుకుంటే ఏ లాభం చెప్పారో కూడా నేను మీకు చెప్తాను. మొట్టమొదటి చెప్పింది మనం పాదాల నుంచి వద్దాం. పాదాల మీద గనక ఇలా కూర్చొని మఠం వేసుకున్నాం, పాదాలను పట్టుకున్నాం, ఇట్లా పాదాలను ఇలా అనుకుంటూ ఒక మంత్రం చదువుకున్నట్లయితే, ఏమిటా మంత్రము అంటే, వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేశారనుకోండి ఎవరైనా, వాళ్ళకి గృహయోగం కలుగుతుంది. అవునా? పాదాలను పట్టుకొని చేసిన అరికాళ్ళని, పాదాలు చేసుకున్నట్లేదు, దాన్ని ఈ మంత్రం చేసుకుంటూ ఉండాలి. అది చాలా మంచిది, గృహయోగం కలిగించేటువంటి యోగం అది. ఓకే. ఇక రెండవది, మోకాళ్ళు దగ్గర ఇలా రాసుకుంటూ ఉంటారు చూసారా, కొంతమంది కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగాన్ని ఇస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనం చూడండి, ఇలా వేలు పెడితే ఒక యోగం ఇస్తుంది, ఒక ముద్ర. 2 వేలు కలిపితే ఎలా ముద్రో, అరచేతులు దీనికి కలిపితే ఒక ముద్రగా మనకు భవిష్య పురాణంగా చెప్పింది. దీనికి ఏమిటండి, వస్త్రానికి లోటు ఉండదు ఆ వ్యక్తికి. అదేవిధంగా ఎవరైనా చూడండి, ప్రయత్నం చేస్తున్నాము, ఏమిటి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, ధన ప్రయత్నం చేస్తున్నాము, అవి యోగిస్తాయి. అయితే దీనికి మరి ఏమిటి, ఏ మంత్రం చదువుకోవాలి? ఉద్యోగ ప్రయత్నమైన, ధన ప్రయత్నమైన. ఉద్యోగ ప్రయత్నం రావాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ధన ప్రయత్నం కలగాలి అని అనుకుంటే దానికి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః. 2 అయిపోయాయి కదా, ఇక 3వది ఇక్కడికి వద్దాం, పొట్ట భాగం దగ్గరికి వద్దాం. ఈ పొట్ట భాగం దగ్గర కనుక ఇట్లా చేతులు పెట్టుకొని ఇలా అనుకుంటూ కనుక ఒక మంత్రం చదువుకున్నట్లయితే ఆ వ్యక్తికి అప్పులు తీరుతాయి. అదేవిధంగా అప్పులకు సంబంధించిన ఏదైనా నడుపుతున్నారు, కొంతమంది చిట్ ఫండ్స్ ఇట్లాంటివి నడుపుతుంటారు చూసారు, అవి బ్రహ్మాండంగా సాగుతాయి. కొంతమంది చూడండి, ఆ ఫీల్డే ఉంటుంది, వాళ్ళ తండ్రులు తాతలు చిట్ ఫండ్స్ లోనే ఉంటారు. కానీ అమ్మో ఇవాళ రేపు పర్ఫెక్ట్ గా ఉన్న ఎవరికి ఇచ్చిన డబ్బులు పోతున్నాయి, నా పరిస్థితి ఏమిటి, నాకేమో తెలిసింది ఇదే ఫీల్డ్ అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఫీల్డ్ లో మీకు రాణించాలంటే జాతక చక్రరీత్యా బుధులు బాగుంటే ఎవరైనా కానీ చిట్ ఫండ్ లోకి వెళ్ళొచ్చు. చిట్స్ వేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ చేయొచ్చు. బుధులు బాగోపోతే చేయకూడదు. కాకపోతే అదే మాకు ఆధారం, ఇంకో వేరేది ఏమీ లేదు, మాకేమీ తెలియదు అంటారు కొంతమంది. అలాంటప్పుడు ఇక్కడ చేతులు పెట్టి ఓం అపర్ణాయై నమః. శాస్త్రంలో ఉన్న విషయం అమ్మ, నేనేం మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా శాస్త్రంలో ఉన్నదే చెప్తారు. ఎందుకంటే అది చేసుకుంటే ఉపయోగపడాలి కదా. ఎందుకు మీరు గురువు గారు చెప్తే మాకు అన్ని జరుగుతాయి, ఇదంతా నిజమని ఎందుకు మరి వెళ్ళింది? మీరు శాస్త్రంలో ఉన్నది చెప్పే విధానము ఇదంతా కరెక్ట్ అయింది జనాలకి. అంత అమ్మవారు అనుగ్రహం. ఇక 4వది, మొత్తం 3 అయ్యాయి కదా. ఇప్పుడు మనకి పాదాలు, మోకాళ్ళు ఈ భాగం అయింది. ఇప్పుడు ఈ చెస్ట్ భాగం దగ్గర చేతులు పెట్టి, ఎవరైనా సరే ఇప్పుడు విద్యా సంబంధించిన విషయంలో వాళ్ళకి సరిగ్గా ప్రయత్నం సాగట్లేదు, ఇట్లా చేపెట్టుకొని చక్కగా మీరు
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః ఇది చేసుకున్నా, లేదా హయగ్రీవ స్తోత్రం చేసుకున్నా ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి చదువు సంబంధించినటువంటి విషయంలో ముందుకు సాగుతుంది. అంటే ఆటంకాలు ఉంటాయి చూసారు. ఎందుకు అంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తూ లక్ష్మీ స్థానం కనుక దానికి సంబంధం కలిగితే జ్యోతిష్శాస్త్రంలో దీన్ని చతుర్థ భావం అంటారు, విద్యాభావం అంటారు. నేను భవిష్య పురాణంలో అది చదివినప్పుడు అరే ఇంత ఇంటర్లింక్ అనేది ఆస్ట్రాలజీ కనిపించింది. ఎందుకంటే దశమ స్థానం అనేది వృత్తిభావం, 12వ స్థానం అనేటువంటిది మన పూర్వీకులు మన తండ్రి యొక్క ఆస్తి భావం. అది ఇంటర్లింక్ ఎంత ఉంది చూడండి. ఇది అప్పులు తీరేది పంచమ స్థానం అంటారు, దీన్ని పంచమ షష్టమ స్థానాలు అంటారు ఇది. అయితే ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఏదైతే పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది తొలగిపోయి ఈ జన్మలో విద్య అబ్బుతుంది. లేదా హయగ్రీవ స్తోత్రం ఇలా హృదయ స్థానం దగ్గర చేతులు పెట్టుకొని చేసుకోవాలి. ఓకే రైట్. ఇక కంఠభాగం చెప్పారు, 5వది ఇది. ఇక్కడ కనుక ఎవరైతే ఇట్లా చేతులు పెట్టుకొని చేసుకుంటారో ఏం చేయాలండి? ఇక్కడ చాలామంది చూడండి, ఏమండి నాకు మంచి వాక్కు కావాలి, చక్కగా మాట్లాడగలగాలి, మంచి పద్యాలు పలకగలగాలి అంటుంటారు. అటువంటి వారు చేసుకోవచ్చు అని చెప్పింది. రెండవది ఏమిటంటే కొంతమంది ఇళ్లలో చూడండి అమ్మా, నేను ఏం మాట్లాడినా తప్పు అవుతుందండి, నేను ఏం మాట్లాడినా ఇది అవుతుంది, అసలు నేను ఏది మాట్లాడినా ఇబ్బంది వస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా అలా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు ఇక్కడ చేతులు పెట్టుకుని కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః చేసుకోవాలి. ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయై నమః. ఇంకోసారి ఎందుకు చెప్తున్నా అంటే వినేవాళ్ళు రాసుకుంటారు, క్లియర్గా ఉంటారు. ఇక 6వది ఇక్కడ చెప్పారు, ఇక్కడ చేతులు పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. తల మీద పెట్టుకోకూడదు, నుదుటి మీద పెట్టుకోవచ్చు. తల వేరు నుదుటి వేరు. ఇక్కడ కనుక చేతులు పెట్టుకుంటే ఏం చెప్తుందంటే శాస్త్రం, ఏకసంతాగ్రహులు అవుతారు చూసారా, ఒక్కసారి వింటే గుర్తుంటుంది, మా అబ్బాయి ఏకసంతాగ్రహ అండి అంటూ ఉంటారు. ఓకే, అలా ఏకసంతాగ్రహులు అవ్వడానికి ఈ ముద్ర వేయమని చెప్పారు. అంటే ఇక్కడ పెట్టుకొని మంత్రం చదవమని చెప్పారు. ఏమిటా మంత్రము? సహస్రారాంబుజారూఢ సుధాసారా వివర్షిణి. ఓకే, ప్రతి పిల్లలు అలా ఉంటే ప్రతి తల్లిదండ్రులకి అదొక వారం. సహస్రారాంబుజారూఢ సుధాసారా వివర్షిణి. మరి తల మీద ఎందుకు పెట్టుకోవద్దు అంటారు అంటే దీనికి దత్తాత్రేయుడికి సంబంధించిన ఒక వృత్తాంతం తెలియాలి మీకు. ఒకసారి ఏమవుతుందంటే ఒక రాక్షసుడు ఈ ఇంద్రుడు వీళ్ళందరూ దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇంద్రుడు వీళ్ళందరూ దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా ఈ గొడవ అయిపోయింది మాకు ఆ రాక్షసుడితోని, మీరు ఎలాగైనా ఇది చేయాలంటే నేనైతే ఇక్కడే ఉంటాను, నేను కథలను అతన్నే ఇక్కడికి వచ్చేలా చేయండి అంటే. సరేనా, ఆ రాక్షసుడు ఇంద్ర ప్రస్థానానికి వస్తాడు. రాగానే ఆ ఇంద్రుడు పరిగెట్టుకొని ఇక్కడికి వచ్చేలా చేస్తాడు. దత్తాత్రేయుడి పక్కన అనఘాదేవి ఉంటుంది, మంచి సౌందర్యంగా అద్భుతంగా ఉంటుంది. చూసి అబ్బా ఎవరి ఇది అంటే, నువ్వు గనక నన్ను తల మీద పెట్టుకొని వెళ్ళినట్లయితే నేను నీతో వస్తా అంటుంది, రమ్మనమంటే. సరే తీసుకెళ్ళనివ్వండి అంటాడు ఈ దత్తాత్రేయులు వారు. ఆమెని ఎట్లా తల మీద పెట్టుకుంటాడు. తల మీద పెట్టుకోగానే వాడు అక్కడికక్కడే భస్మం అయిపోతాడు. అంటే ఏమిటి? ఇది సిరి, లక్ష్మి తలకెక్కకూడదు అంటారు. లక్ష్మి తలకెక్కకూడదు కాబట్టి తల మీద చేయి పెట్టుకోకూడదు అంటారు. అవునా? ఓకే ఓకే, అర్థమైందమ్మా. అందుకే చూడండి, నీకు ధనం ఉందని ఇంత పవర్ ఉండకూడదు, గర్వం తలకెత్తకూడదు అంటే లక్ష్మి ఉంది, నాకేంటి నాకు గుర్తింపు ఉంది, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, నాకు డబ్బులు ఉన్నాయి, ఇలాంటి గర్వం ఎక్కకూడదు కాబట్టి ఇలా పెట్టుకుంటే తలకెక్కుతుంది కాబట్టి నువ్వు నాశనం అయిపోతావని అలా చెప్పారు. ఎందుకంటే ఇవి కరాగ్రే వసతే లక్ష్మి కదా. అవును, అగ్రంలో లక్ష్మీదేవి ఉంది కదా, మరి పెట్టుకుంటే ఏమవుతుంది? తలకెక్కకూడదు, తలకెక్కుతుంది వాడికి. అసలు నిజంగా అమ్మ ఎంత లాజిక్, ఎంత ఆలోచించి మనోళ్ళు చాలా పెద్దవాళ్ళకి నిజంగా శతకోటి నమస్కారాలు మహర్షులు చెప్పి. ఎందుకు పెట్టుకోకూడదు? చాలా మందికి అంటుంటారు తల మీద ఎందుకు పెట్టుకోకూడదు, ఏదో దురదేశం కొట్టుకోవడం ఆ సెకండ్ ఆ నిమిషం పాటు వేరు, కానీ అలా తల పెట్టుకొని ఉండకూడదు అంటారు. బికాస్ ఆఫ్ దరిద్ర యోగాన్ని ఇస్తుంది. తల మీద కనుక పెట్టుకుంటే ఆ వ్యక్తి నాశనం అవ్వడానికి ఎక్కువ తోడ్పడుతుంది. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలి, చక్కగా ఈ ముద్రలు వేసుకుంటూ ఈ రకంగా ఈ మంత్రం కనుక చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, సో పిల్లలకి ఇలాంటివన్నీ ఇందులో మళ్ళీ శ్రీ విద్యలో ఇంకో రకంగా ఉంటుంది. 20 నామాలు, 20 శ్లోకాలతో పాదాలు పట్టుకొని 20 శ్లోకాలు, కాళ్ళు పట్టుకుని 20 శ్లోకాలు, మోకాళ్ళు షట్చక్రాలకి 20 శ్లోకాలుగా చేస్తారు. 9 రకాలుగా లలితాసహస్రనామాలు అదొకటి ఉంది.
ఈ రకంగా కూడా ఉంది. సో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము. అండ్ ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది, మనకి ఎలాంటి కటాక్షం కావాలో నీ చేతుల్లోనే నీ జీవితం ఉందని చెప్పడం ఇక్కడ. అస్సలు చాలా చాలా అద్భుతంగా, అంటే ఈ విషయాలు తెలియక మనం ఎటో వెళ్ళిపోతున్నాం. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎంతసేపు తల మీద పెట్టొద్దని చెప్తారు కానీ ఇంకెక్కడెక్కడ ఏం చేసుకుంటారో చెప్పరు. అదే కదా, ఏం చెయ్యకూడదు చెప్పి దాన్ని ఎక్కువగా తెలియకుండా కారణం ఏంటో చెప్పరు. బట్ కారణం చెప్పకపోవడం వల్ల మూఢనమ్మకంగా మారిపోయింది. అదే నిజంగా ఎక్కడెక్కడ పెట్టచ్చు చెప్పారు అనుకోండి, ఆ యోగాలు మనకి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి కదా. అండ్ జాతకం అనేది కూడా చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది అంటే ఎంత వాస్తవికత దాగి ఉంది కదా. మన సనాతన ధర్మం, మన శాస్త్రం మన జీవితాలు ఉద్ధరింపబడడానికి ఎంత మంచి యోగాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మరి మన చేతుల్లో ఉన్నటువంటి ఆ యోగాలని డీటెయిల్డ్ గా మనందరి క్షేమం కోరి గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఇలాంటివి ఖచ్చితంగా పిల్లలకి నేర్పిస్తూ మనం నేర్చుకుంటూ చక్కటి పద్ధతిలో చక్కటి దారిలోకి వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా పర్సనల్ గా జాతకం పిల్లలకి చూపించుకోవచ్చా, ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు. అండ్ మీ పర్సనల్ జాతకాన్ని చూపిస్తే ఒక్కసారి చూపించుకుని గురువు గారికి పర్సనల్ గా రెమెడీస్ ఫాలో అవ్వాలని కూడా అడుగుతున్నారు. మరి గురువు గారి అపాయింట్మెంట్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.